అయ్యో నా చున్నీ, నా చున్నీ. నేను వస్తున్నా శశి, నేను వస్తున్నా శశి. నా చున్నీ, నా చున్నీ. చెలియా 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 అలల బొడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా, దూసుకొస్తున్నా. అమ్మయ్యా దొరికేసింది చున్నీ. థ్యాంక్ గాడ్. చిన్నదానా చూసి అందలమైన మాయగా మనసు జారి పడిపోయేను. అమ్మా, అబ్బా. వీడెవడే నిన్ను పడేసి మరీ నీ చున్నీ కోసం పరిగెడుతున్నాడు? వేస్ట్ ఫెలో. చున్నీ దొరికే టైంకి నన్ను పడేసి మళ్ళీ నా చున్నీ వెనకాలే పడుతున్నాడు. పిచ్చోడిలా ఉన్నాడే. అవునే. సరే, నా చున్నీని తీసుకోవాలి, పదే. ఎక్కడున్నాడే వీడు? అదిగోవే అక్కడున్నాడు. పద వెళ్ళడుగుదాం. హలో బాసు. హలో, నా చున్నీ ఏదండి? ఇదిగో. నా చున్నీ, నా ఫేవరెట్ చున్నీ. అరే అయ్యయ్యో, ఉతికేసి ఇచ్చేస్తానండి. బానే ఉంటదండి, ఉతికేసి ఇచ్చేస్తాను. ఏంటి ఉతికితే బాగుంటుందా? నా ఫేవరెట్ చున్నీ. అసలు ఇది ఎందుకు ఇలా అయింది? అంటే నేను చున్నీ వెనకాల వెళ్ళానా? ఆ వెళ్ళావు వెళ్ళాను కదా. వెళ్ళిన తర్వాత ఏమైంది? అంటే ఆ చున్నీ అలా ఎగురుతూ ఎగురుతూ మొక్కల్లో పడిందండి. సరే మొక్కలే కదా అని కొంచెం గట్టిగా లాగాను అంతే. లాగిన దానికి ఇలా అవ్వదే. అంటే అందులో ముళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి, అందుకే చిరిగింది. చిరిగింది ఓకే, బురదెందుకైంది? లాగిన తర్వాత నా గ్రిప్ జారి బురదలో పడింది, అందుకే అలా అయింది. నా చున్నీ. మా నాన్న నాకు 10th లో మంచి మార్కులు వచ్చాయని వర్క్ చేయించి ఎక్కడి నుండో తీసుకొచ్చాడు. పోనీలేండి, అన్నాళ్ళు అయిందా? నేను ఇంకా కొత్తదేమో అనుకున్నా. కొత్తది కాదు, చాలా విలువైంది. ఎక్కడి నుండో తీసుకొచ్చాడు మా నాన్న నా కోసం. ఎక్కడి నుంచి తెచ్చి ఉంటాడండి? ఏ ఆదివారం సంతలోనూ కొని ఉంటాడు. నేను కొంటానులేండి. చీప్ ఫెలో. నీలాగా మా నాన్న ఏమీ చీప్ కాదు. కలకత్తా వెళ్లి హోల్సేల్ మార్కెట్ లో కొన్నారు. ఏంటి, చున్నీ తక్కువగా వస్తుందని ఏకంగా కలకత్తా వెళ్ళి కొన్నాడా? నాకు మీ నాన్నకి పెద్ద తేడా లేదండి. నేను ఇక్కడ సంతలో కొంటాను అన్నాను, మీ నాన్నగారు ఇంకా తక్కువకి అక్కడెక్కడో సంతలో కొన్నాడు. ఇంకా చెప్పాలంటే నేనే రిచ్ అండి, కాస్త డబ్బులు ఎక్కువైనా ఇక్కడే కొంటాను అన్నాను. నోర్ముయ్, వేస్ట్ ఫెలో. పదవే. ఏ నీ హెయిర్ స్టైల్ బాగుందే. అవునా? ఫ్రెంచ్ ఫ్లాట్ పక్కింటక్కేసిందే. అవునా? నాకు మా పక్కింట్లో కుక్కలు తప్ప హక్కలు లేరే జడేయడానికి. అబ్బా ఫీల్ అవ్వకే, బ్రేక్ లో నేను ట్రై చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ వే. ఇలా రావే, జడకి ఉన్న క్లిప్స్ తీసేయ్. ఓకేనే, నీకొచ్చు కదా? హా, వచ్చంటే వచ్చు, ఒకసారి చూస్తే పట్టేస్తాను. చూస్తూ ఉండు, సొనాలి బింద్రేలా రెడీ చేస్తాను. క్లాస్ అంతా నిన్నే చూస్తారు. అవునే, ఇప్పటికే ఒకరు చూస్తున్నారు. ఎవరే? ఎరా ఎక్కడున్నో ఏం చేస్తున్నావు? అమ్మాయి గారికి బాక్స్ పెడుతున్నానండి. వీణా, మీ అమ్మగారు లేరా? అమ్మగారికి వేరే పని ఉందంటండి. అమ్మాయి గారు లేట్ అయిపోతుందని బాక్స్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సరే సరే పెట్టు. సరేనండి అయ్యారు. అమ్మాయి గారు ఇదిగోండి, అమ్మగారు పంపించారు. సరే రాము, నువ్వింకెళ్ళు. మీరు తినండి అమ్మాయి గారు, అప్పుడు వెళ్తాను. అమ్మా, అమ్మా. ఏంటే? అమ్మా, రాముని ఎందుకు పంపించావమ్మా కాలేజీకి? ఏమైందే? నా పరువంతా తీసేశాడు. ఏం చేశాడు? ఏం చేశాడా? బాక్స్ తీసుకున్నాక వెళ్ళమంటే వెళ్లకుండా అక్కడే తినేమని, తిన్నాకే వెళ్తానని చంపేశాడమ్మా. ఓహో అదా, నువ్వు సరిగ్గా తిన్నాకే రమ్మన్నానే, అందుకే అలా చేశాడేమో. అది సరేగాని అసలు ఆ బాక్స్ లో ఏముందో తెలుసా? నువ్వే పెట్టావా? లేదే, వాణ్ణే పెట్టమన్నాను. ఏం పెట్టాడో తెలుసా? పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చి కూరగాయలు పెట్టి తినండి అమ్మాయి గారు తినండి అని ఒకటే చంపేశాడమ్మా. యాదవన్నారా యాదవ, అంత పని చేశాడా? నేను వండింది పెట్టమన్నాను, అసలు ఎందుకు అలా చేశాడు అడుగుతా నాగు. ఒరేయ్ రాము, రాము ఇలా రారా. చెప్పండి అమ్మగారు. నువ్వు చేసిన పనేంట్రా? అమ్మాయి గారికి నేను వండింది పెట్టకుండా కాయగూరలు పెట్టించావంట. అయ్యో మీరే కదా అమ్మగారు చెప్పారు. నేనేం చెప్పానురా? అదిగో అవి పెట్టు అమ్మాయి గారికి అని అన్నారు.
అప్పటికే నేను మిమ్మల్ని అడిగాను కదా అవా అని. మీరేమో ఆ అమ్మాయి గారికి ఇష్టం పెట్టు అన్నారు. నేనన్నది చికెన్ కూరరా. ఆ కూరగాయలు సాయంత్రానికి కోసి ఉంచాను. తింగరేదవా, నా కూతురు చేత అవి తినిపిస్తావా? ఇది మరీ బాగుందండి. ఇప్పుడు అందరూ డేటింగ్ అని చెప్పి ఆ పచ్చాకులు పచ్చి పచ్చిగానే తినేస్తున్నారు. అమ్మాయి గారు కూడా డేటింగ్ అని పెట్టేస్తున్నారేమో అనుకున్నా. అది డేటింగ్ కాదురా, డైటింగ్. అదేంటి అమ్మాయి గారు, నేను అన్నది అదే కదా, డేటింగ్ అని. వీడితో కాసేపు మాట్లాడితే నా పరువు ప్రెస్టీజు అంతా పోతుంది. అమ్మా, వీడినెప్పుడు నా కాలేజీకి పంపించకే. నేనేమన్నాను అమ్మగారు? ఓర్ బాబోయ్! శశి, ఆగవే, భోజనం చేసేళ్దు గాని నీకిష్టమైన కూర ఆగవే. బాగా పెట్టాడులే భోజనం, ఇదేం వద్దు నాకు. అమ్మగారు, నా మీద ఎందుకని కోపపడుతున్నారు? ఎదవ పనులు చేస్తే ఇట్టాగే కోప్పడతారా ఎవరైనా? ఏంటోనండి, నేనేం చేసినా అలానే అంటున్నారు. అన్ని తెలివి తక్కువ పనులే మరి. ఒరేయ్ జగదీషు, జగదీషు, ఎక్కడున్నావురా? కాల్ మీ జెడ్డి అమ్మా. జెడ్డి గుడ్డి యావకల్లే గాని ఎళ్ళి సరుకులు తీసుకురా. హే, మీ ఆయన ఏం చేస్తున్నాడు? నా అన్నగారు అనరా. అంత గౌరవప్రదంగా ఆయన ఉంటే నేను ఆయన అలానే పిలుస్తాను. సరేలే, ఆయన గురించి ఎందుకులే గాని వండడానికి ఇంట్లో పప్పు ఉప్పు ఏవీ లేవు. మళ్ళీ నీకే ఆకలేస్తుంది, ఎళ్ళి తీసుకురా. అవును, నేను ఒక్కడనే తింటాను మరి. అవును, శశి నీ దాంట్లో 4వ వంతు కూడా తినదు. ఇక మేమంటావా, ఎక్కువ తినటం ఎప్పుడో మానేశాం. ఇంట్లో ముఖ్య భాగం నీకోసమే వండేవి. వెళ్ళి తెచ్చుకో, లేదంటే రేపు పొద్దునకి మినపట్లు చట్నీ దోశ ఏముండవు. ఎళ్ళు నాన్న, ఎళ్ళు. సరే, బెదిరిస్తున్నావు, వెళ్తున్నాను. ఒరేయ్, వచ్చావా? తెచ్చావా? ఇదిగో అమ్మా, సగం సరుకులు తెచ్చాను, మిగతావి 2 రోజుల్లో తీసుకురమ్మన్నాను వాడిని. ఏది ఇలా ఇవ్వు, ఏం తెచ్చావో చూస్తాను. ఏంట్రా ఇవి? ఇంగరదవా, శరీరం పెంచటం కాదురా, బుర్ర పెంచు. నూక తెచ్చావు మినపప్పు తెమ్మంటే, కొబ్బరి నూనె తెచ్చావు మంచి నూనె లేదు. ఏం చెయ్యన్రా, ఆ నూకతో జావ చేసి పెడతానుండు. అమ్మా, నీ కోడింగ్ వచ్చా? ఎన్నాళ్ళు చెప్పలేదే. ఏంటది? బోర్డింగా? జావా, సి++, అవన్నీ. ఆ జావా వచ్చు కదరా నాకు, నేనెప్పుడూ చేయలేదా? అమ్మో, అయితే నాకు నేర్పించు రేపటి నుంచి. అలాగే లేరా, నీకు జావంటే ఇంటిష్టమని నాకు తెలీదురా. సరే, అయితే సగం సరుకులు కలిసి వచ్చేస్తాయి. అనవసరంగా ఇన్నాళ్ళు పూరి ఇడ్లీ మినపట్టు ఇలా 3 రకాలు వండేదాన్ని. అమ్మా, అమ్మా, ఏం టిఫిన్ చేసావు? జావ చేశానే. జావంటే? ఇదిగో ఇదే. బాబోయ్, ఇలా ఉందేంటి? నేనేం తినను బాబు. ఏ, మీ అన్నయ్యకి చాలా ఇష్టమంట, నన్ను నేర్పించమన్నాడు కూడా. అయితే వాడికే నేర్పించు, నాకెందుకు ఈ శిక్ష? శిక్ష ఏంటే? జావా ఒంటికి ఎంత మంచిదో తెలుసా నీకు? నాకు తెలియదులే గాని, అదిగో నీ ముద్దుల కొడుకు వస్తున్నాడు, ఆడికే చెప్పు. అమ్మా, అమ్మా, నేర్పిస్తావా జావా మరి? రారా జగదీషు, రా. పద, హాల్లో కూర్చుందాం. అయ్యో రామా, అది హాల్లో కుదరదురా. సరే, మరి ఇంకెక్కడ కూర్చుందాం? కిచెన్లోనా? అవును జగదీషు, కిచెన్లో కాకుండా ఇంకెక్కడ చేస్తారా? ఏంటి ఏంటే, జావా కిచెన్లోనే నేర్చుకోవాలా? అవునరా, ముందు టేస్ట్ చేద్దు గాని ఆగు. అమ్మా, టేస్ట్ చేయడం ఏంటమ్మా? ఉండరా, నేను చేసిన జావ కనిపించట్లేదు. జావా కనిపించకపోవడం ఏంటమ్మా?